Today's topic is about nutrition talk on cellular health. What is cellular health? మన బాడీలో లక్ష వేల కోట్ల కణాలు ఉంటాయి అని చెప్పేసి ప్రతిరోజు మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం ఫ్రమ్ టాప్ సీనియర్ కోచెస్ దగ్గర నుండి. సో ఎన్ని సెల్స్ ఉన్నాయి, అసలు ఏంటి, దీని రోల్ ఏం ప్లే చేస్తుంది అనుకుంటే కనుక ఇది కాంప్లెక్స్ హ్యూమన్ ఆర్గానిజమ్స్. అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ కన్వర్ట్ ఇంటూ టిష్యూస్. అంటే చిన్న చిన్న సూక్ష్మ సెల్స్ అవి గ్రూప్ గా తయారయ్యి సెల్ టిష్యూగా మారుతుంది, టిష్యూ ఆర్గాన్ గా మారుతుంది, ఆర్గాన్ వచ్చి ఒక హ్యూమన్ స్ట్రక్చర్ గా తయారవుతుంది. అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిపితే స్కిన్ టిష్యూగా తయారవుతుంది, గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిపితే హార్ట్ టిష్యూ, గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిపితే బ్రెయిన్ టిష్యూ. ఇట్లా టిష్యూస్ అన్ని కలిపి ఒక ఆర్గాన్ గా తయారవుతుంది. అలా ఆర్గాన్స్ మన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి. అలా ఇక్కడ రిటర్న్ గా చూసుకుంటే అరౌండ్ 30 ట్రిలియన్ సెల్స్, నాట్ మిలియన్ బిలియన్, ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. అసలు ఎన్ని సున్నాలు ఉన్నాయో చూడండి మీరు. అసలు ట్రిలియన్స్ ఆఫ్ హ్యూమన్ సెల్స్ ఉంటాయి మన బాడీలో. అసలు ఎస్టిమేషన్ చేయలేమన్నమాట. అయితే ఈ ప్రాసెస్లో ప్రతిరోజు 40,000 బేబీ సెల్స్ పుడుతూ ఉంటే మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి అనమాట. ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. అయితే ఇలాంటి సెల్స్కి మనకి ఏం కావాలి? అవర్ బాడీ నీడ్స్ ఆక్సిజన్. ఫస్ట్ మనం గాలి పీల్చుకుంటేనే బతకగలం. గాలి లేకపోతే మనం వాటర్లోకి వెళ్ళినా, గాలి అందని చోటుకి వెళ్తే ఊపిరి ఆగిపోతే, ఆక్సిజన్ ఆగిపోతే సెకండ్స్లో మనం ప్రాణాలు పోతాయి. అంటే మేబీ మాక్సిమం వాటర్లో ఎంత వరకు ఉండొచ్చు, 2 to 3 minutes వరకు ఒక మనిషి గాలి పీల్చుకోకుండా బ్రెత్ ఆపుకోగలరు. అంతకు మించి అంటే ప్రతిదీ లివింగ్ సెల్సే. మన ప్రపంచంలో మనకి ఆకులకి, చెట్లకి, లైక్ ప్రతిదీ ప్రాణం ఉన్న దానికి మొత్తానికి ఆక్సిజన్, ఐ మీన్ అఫ్ కోర్స్ అది చెట్లు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది అనుకోండి, బట్ దానికి లైఫ్ ఉంటుంది కదా. ఇప్పుడు పువ్వు కానీ ఆకు కానీ ఎండిపోతుంది అంటే అది లివింగ్ ఆబ్జెక్ట్. సేమ్ మన బాడీలో కూడా లివింగ్ సెల్స్ ఉంటాయి. లివింగ్ సెల్స్కి ఎప్పుడైతే ఆక్సిజన్ అందట్లేదు, సో ఆక్సిజన్ అందటంతో పాటు ఏం చేస్తుంది అంటే మెటబలైజ్ చేస్తుంది. వాట్ మెటబలైజ్ చేస్తుంది అంటే న్యూట్రియంట్స్. బాడీలో మనం తీసుకునే ప్రతి ఆహారం నుండి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్ని డివైడ్ చేసి మెటబలైజ్ చేసి ఏ ఆర్గాన్కి ఏది అవసరమో దాన్ని పంపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో సేమ్ జామ్ కంబైన్ విత్ బాడీ టిష్యూస్ నెక్స్ట్ మజిల్స్ కానీ, స్కిన్ కానీ, బాడీ బోన్ టిష్యూస్ కానీ. బోన్స్ హార్డ్గా ఉంటాయి, స్కిన్ సాఫ్ట్ ఉంటుంది, మజిల్స్, వీటన్నిటికి కూడా ఆక్సిజన్ సప్లై, మెటబాలిజం. అండ్ తర్వాత కొన్ని సాఫ్ట్ ఆర్గాన్స్ ఉన్నాయి లైక్ హార్ట్, లివర్, లంగ్స్. వీటన్నిటికి కూడా గ్రూప్ ఆఫ్ సెల్స్ వర్సెస్ వైరసెస్. ఇవాళ మన టాపిక్ సెల్యులార్ న్యూట్రిషన్ లోకి. అసలు మన బాడీలోకి వైరసెస్ ఎలా అటాక్ అవుతాయి, ఇది చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. చాలా మంది మనం రోజు టాక్సిన్ ఫుడ్ తినొద్దు, ఇది చాలా డేంజర్, ఇది బ్యాడ్ అని చెప్తుంటే అర్థం కాక స్టిల్ ఇంకా రాంగ్ ఫుడ్కి వెళ్ళిపోతున్నాం. కానీ ఒకసారి అసలు మన బాడీలోకి వైరస్లు ఏం చేస్తాయో చూద్దాము. సో మన న్యూట్రిషన్ ఫిలాసఫీ ఎలా హెల్ప్ అవుతుందో తెలుసుకుందాం. సో సెల్యులార్ న్యూట్రిషన్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్, ఇవాళ మేజర్ సబ్జెక్ట్ వచ్చేసి ఈ 3 టాపిక్స్ మీద. హ్యాండ్ రైజ్ చేయండి. సెల్ వర్సెస్ న్యూట్రిషన్లో. సో మౌంటైన్ సైడ్, లైక్ ఇప్పుడు మన బాడీలో చాలా పెద్ద మెకానిజం, పెద్ద వార్ ఉందన్నమాట, పెద్ద యుద్ధం జరుగుతుంది. పెద్ద కోట వాల్స్ పగలగొట్టుకొని మన బాడీలోకి వైరస్లు ఎలా అటాక్ అవుతున్నాయో చూద్దాము. సో జనరల్గా ఇప్పుడు హెల్దీ సెల్స్ ఉంటాయి, అన్హెల్దీ సెల్స్ ఉంటాయి. అన్హెల్దీ సెల్స్ అంటే నథింగ్ బట్ వైరసెస్. సో ఫారెన్ బాడీస్ అనమాట. వైరస్, ఫంగై, ఆల్గై, బ్యాక్టీరియా, ఇవన్నీ మన గాలి నుండి, మనం టచ్ చేసే వాటి నుండి మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఏ ద్వారా? స్కిన్ ద్వారా, ఐస్, మౌత్, నోస్, ఇయర్స్ అండ్ యానస్ కింద నుండి అన్ని ఏరియాస్లో బ్యాడ్ వైరసెస్ అన్ని మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. సో ఎంటర్ అయినవి మన బాడీ సెల్లులోకి ఎలా వెళ్తుంది అనేది ఇవాళ కాన్సెప్ట్. సో పెద్ద మౌంటైన్స్ అండ్ మన ఏదైతే ఉంటుందో మన బాడీలోకి డైరెక్ట్గా వైరస్ వెళ్తే సెల్ అలో చేయదనమాట. మన హ్యూమన్ బాడీ సెల్స్ చాలా తెలివిగా ఉంటుంది. అంటే అన్నెసెసరీ థింగ్స్ని బాడీ ఎలో చేయదు. అందుకని వైరస్ ఏం చేస్తుంది, ఆ వాల్ లోపలికి ఎట్లా వెళ్తుందో చూద్దాం. ఇప్పుడు ఇది ఒక లంగ్ ఉంది, లంగ్స్లోకి వైరసెస్ ఎలా వెళ్ళినాయి చూసుకుంటే కనుక మన చుట్టూ ప్రపంచం అంతా లివింగ్ ఆర్గానిజమ్సే. ప్రతి దానికి ప్రాణం ఉంటుంది, ప్రతి దానికి లైఫ్ ఉంటుంది. వాటర్ దగ్గర నుండి మొత్తం ఎర్త్, ప్లానెట్ మొత్తం చుట్టూ వైరసెస్. సో ఈ జాంబీ లాంటి వైరసెస్ మన సెల్లోకి ఎట్లా వెళ్తుందో చూద్దాం అనుకుంటే, ఫస్ట్ హెల్దీ సెల్స్ అసలు ఎలో చేయదు, రానివ్వదు లోపలికి. హెల్దీ సెల్స్ ఎప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియాని లోపలికి రానివ్వదు. కానీ మన సెల్కి ఒక కోట లాగా కట్టుకొని ఉంటుంది. అంటే శత్రువులు రాకుండా చాలా స్ట్రాంగ్గా బలమైన వాల్స్ ఉంటాయి మన సెల్ మెంబ్రెయిన్కి. మన సెల్ చాలా చిన్నది, మైక్రోస్కోప్లో చూస్తేనే సెల్ మెంబ్రెయిన్ ఒక అవుటర్ వాల్ చాలా థిక్గా ఉంటుంది. ఏది పడితే అది రానివ్వదు. ఓన్లీ ప్రోటీన్స్, వైటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ఫుడ్ని మాత్రమే లోపలికి ఎలో చేస్తుంది. ఫారెన్ పార్టికల్స్ని, వైరస్ని లోపలికి రానివ్వదు.
ఆ వాల్ చాలా బలంగా గోడలు కట్టుకొని ఉంటుంది. కానీ సెల్ మెంబ్రెయిన్ లోకి వైరస్ ఎలా అటాక్ అవుతుందో చూద్దాం ఇవాళ. సో సెల్ మెంబ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. చూసారా, చాలా బలంగా గోడలు కట్టుకొని ఉంటుంది సెల్ మెంబ్రెయిన్, ప్రోటీన్స్ తో ఫ్యాట్స్ తో. కానీ దీంట్లో కూడా మనం ఎలా ఎంటర్ చేస్తున్నామంటే సెల్ మెంబ్రెయిన్ లోకి ఎన్ని రకాల ప్రొటెక్షన్స్ ఉన్నాయో చూడండి. సెల్ మెంబ్రెయిన్ కూడా ఫ్యాట్స్ తో, ప్రోటీన్స్ తో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోటలు. ఇప్పుడు జనరల్ గా మనం ఏదన్నా రాజ్యంలోకి వెళ్ళాలంటే వాళ్ళు ఎన్ని లెవెల్స్ ఆఫ్ ప్రొటెక్షన్ పెట్టుకుంటారు. ఓల్డెన్ టైమ్స్ లో మీకు పెద్ద పెద్ద క్యాసిల్లోకి వెళ్ళాలంటే కనుక, పెద్ద పెద్ద రాజ్యంలోకి వెళ్ళాలంటే వీళ్ళు ఇలా లెవెల్స్ ఆఫ్, అంటే పైన ఎక్కడో కూర్చున్న రాజుకి శత్రువులు ఎలా వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళంతా గార్డ్స్ ని ప్రొటెక్షన్ పెట్టుకుంటారు కదా. అట్లా మన బాడీలో కూడా ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ప్రొటెక్షన్ గా ఉంటుంది. సెల్ లోకి ఫారెన్ పార్టికల్స్ ని, ఫారెన్ రాబందుల్ని, లేకపోతే అవుట్ సైడర్స్ ని రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి. కానీ ఇలాంటి వాల్స్ ని కూడా బద్దలు కొట్టుకొని కొన్ని దొంగతనంగా అని చెప్పొచ్చు, అంటే మంచి వాళ్ళ రూపంలో, లేకపోతే ఇచ్చేస్తారు కదా, వాళ్ళని ఏమంటారు. సో రాబందుల రూపంలో ఎలా లోపలికి వస్తారు అంటే గనక, H2O, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోవాలి, ఆక్సిజన్ మనం తీసుకోవాలి, వాటర్ రూపంలో కొంత వైరస్, న్యూట్రియంట్స్ రూపంలో మన బాడీలోకి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేయాలి, ఆక్సిజన్ ఫుడ్ లోపలికి తీసుకోవాలి. అంతేగా చెడు గాలి బయటకు వెళ్ళిపోవాలి, ఆక్సిజన్ ఫుడ్ లోపలికి తీసుకోవాలి. సో ఈ ఈ ఈ ఈ ప్రాసెస్ లో ఈ వైరస్ ఎలా అటాక్ అవుతుందంటే, ఇక్కడ ఉంది యాక్చువల్ మ్యాజిక్. ఇది ఫుడ్ పార్టికల్ ఒక వెహికల్ లాగా క్యారీ చేస్తుంది. ఈ ఫుడ్ పార్టికల్ లోపలికి దాంకొని వెళ్తుంది వైరస్. మనం తీసుకునే ఫుడ్ పార్టికల్స్ బ్రేక్ డౌన్ చేశాక ఫుడ్ పార్టికల్స్ లో హైడ్ అయ్యి దాంకొని మన సెల్ లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. ఎలా బాడీలోకి వైరస్లు అటాక్ అవుతాయి? మామూలుగా అయితే వైరస్ ని అసలు ఏ బాడీలో ఉన్న హెల్దీ సెల్ ఎలో చేయదు. ఓన్లీ ఆక్సిజన్, బ్లడ్, లేకపోతే మంచి ప్రోటీన్స్, ఫ్యాట్స్, గుడ్ థింగ్స్ మాత్రం ఎలో చేస్తుంది. కానీ స్టిల్ వైరసెస్ లోపలికి వెళ్ళి మన సెల్ మెంబ్రెయిన్ ని డ్యామేజ్ చేసేసి, సెల్స్ ని చంపేసేసి, సెల్స్ తో చాలా గేమ్స్ ఆడుతుంది. సెల్స్ డ్యామేజ్ అయిపోతే మన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కానీ అసలు ఈ సెల్స్ లోకి వైరస్ ఎలా వెళ్తుంది? ఈ సెల్స్ లోకి వైరస్ వచ్చేసి వేరే ఫుడ్ లోపల హైడ్ అయ్యి ఇది ఒక క్యారియర్ లాగా దాంకొని మన ఫుడ్ పార్టికల్స్ అనుకొని మన సెల్ ఎలో చేసేస్తుంది అనమాట. సెల్ మెంబ్రెయిన్ అంటే సెల్ యొక్క అవుటర్ వాల్, సెల్ యొక్క గోడ. సెల్ మెంబ్రెయిన్ ఈ ఫుడ్ ని ఎలో చేసేస్తుంది. మంచి ఫుడ్డే కదా నాకు కావాలి కాబట్టి సెల్ గ్రోత్ కి. కానీ ఈ ఫుడ్ లోపల దాంకొని వైరస్ వెళ్ళిపోతుంది లోపలికి. వన్స్ లోపలికి వెళ్ళాక టైం చూసి, సిచ్యువేషన్ చూసి అనౌన్స్ చేసేస్తుంది. సో నేను వైరస్ వచ్చేసాను లోపలికి, కమాన్ లెట్స్ స్టార్ట్ ద గేమ్, ఇంకా ప్లే చేసేద్దాం, మన రాజ్యం అంటే నెగిటివ్ రాజ్యం అంతా స్ప్రెడ్ చేసేస్తున్నాం, వైరస్ మల్టిపుల్ చేసేసి మన డ్యామేజ్ చేసేద్దాం అని చెప్పి. సో ఇక్కడ చూసుకుంటే కనుక లోపలికి వెళ్ళాక అటాక్ ఎలా జరుగుతుంది? హెల్దీ సెల్స్ అన్ని వైరస్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి, వైరస్ ని బయటికి పంపించేయాలి లెక్క అయితే. కానీ ఈ ప్రాసెస్ లో చూస్తే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది? ఎలా అన్ని కలిసి బయటికి పంపిస్తాయి? మన బాడీలో సెల్ఫ్ యాంటీబయోటిక్స్ ఉంటాయి, తెలుసు కదా ఈ విషయం. వీ హ్యావ్ ఎ సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్, సెల్ఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది మనకి. ఇన్బిల్డ్ గా యాంటీబాడీస్ ఉంటాయి, లైక్ మదర్ బ్రెస్ట్ మిల్క్ నుండి యాంటీబాడీస్ వస్తాయి. మనం పుట్టుకతోనే కొన్ని యాంటీబాడీస్, వైరస్ ని అటాక్ చేసే అంత బలమైన యాంటీబాడీస్ తో పుడతాము. ఆ యాంటీబాడీస్ ఏం చేస్తుంది? పొరపాటున వైరస్ వచ్చిందని అర్థం అవగానే అన్ని కూడి అటాక్ చేసి వైరస్ ని బయటికి పంపించేయాలి యాంటీబాడీస్. అందుకే ఫీవర్ రాగానే ఒక టాబ్లెట్ వేసుకున్న 3 hours కి బాడీ అంతా చెమట పట్టేసేసి మొత్తం ఫీవర్ తగ్గిపోతుంది. అంటే బాడీలో ఉన్న టెంపరేచర్ హై అయ్యి లో అవుతూ ఉంటుంది. అంటే సెల్ఫ్ ఇమ్యూన్ సిస్టమ్. జనరల్ గా అయితే ఓల్డెన్ డేస్ లో ప్రతి చిన్నదానికి టాబ్లెట్ వేసేవాళ్ళు కాదు, జలుబు వచ్చినా తగ్గొచ్చినా న్యాచురల్ హీలింగ్ తోనే ఆ వైరస్ ని బయటికి పంపించేసేవాళ్ళు. సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ ఉండేది, సెల్ఫ్ యాంటీబాడీస్ ఉంటాయి మన బాడీలో, రైట్? ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా వీక్ అయిపోయి మనము యాంటీబాడీస్ ను కూడా బయట నుండి తెచ్చుకుంటున్నాం, ఫారెన్ పార్టికల్స్ లాగా. అంటే బయట నుండి అరువు తెచ్చుకున్నట్టు శత్రువుల రూపంలోనే తెచ్చుకుంటున్నాం, మెడిసిన్స్ రూపంలో. సో ఎప్పుడైతే మన యాంటీబాడీస్, మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటుందో వైరస్ ని గట్టిగా ఫైట్ చేసి బయటికి పంపించేస్తాయి. యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అవుతాయి అన్ని కలిసి. సో దిస్ ఈస్ కాల్డ్ యాంటీబాడీ. ఈ యాంటీబాడీ అనేది యాక్షన్ ప్లాన్ అనమాట. మన బాడీలో అన్నెసెసరీ వైరస్ని కానీ, బ్యాక్టీరియాలు కానీ, ఫంగస్ అంటే ఫారెన్ పార్టికల్స్ ఏదైనా మన రాజ్యంలోకి వేరే వాళ్ళు వస్తే అందరూ కలిసి వాళ్ళని కొట్టి బయటికి పంపించేసేయాలి. సో ఈ ప్రాసెస్ లో న్యూక్లియస్, సో వాటికి ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. సెల్ మెంబ్రెయిన్ లోకి వెళ్ళినా కానీ మళ్ళీ న్యూక్లియస్ లోకి వెళ్ళకుండా ఈ యాంటీబాడీస్ అన్ని ఫుల్ ప్రొటెక్షన్ గా ఉంటాయి అనమాట. సో మన డిఎన్ఏ స్ట్రక్చర్ దీని మీద ఆధారపడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెసెంజర్, మన ఆర్ఎన్ఏకి ఇవన్నీ మెసేజ్ క్యారీ చేస్తుంది, ఇట్లా వైరసెస్ వస్తున్నాయి మనం అలర్ట్ ఉండాలి అని చెప్పేసి.
సో ఎప్పుడైతే రైబోజోమ్ అనే ఏదైతే ఉంటుందో సెల్స్, లైక్ మల్టిపుల్ సెల్స్ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటాయి అనమాట. 10 మిలియన్స్ ఆఫ్ రైబోజోమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి మన బాడీలో, మల్టిపుల్గా అయిపోతూ ఉంటాయి అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ఎమినో యాసిడ్స్. ఎ గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిస్తే ఎమినో యాసిడ్స్. 23 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి. 23 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ లో 9 ఫుడ్ ద్వారా అవుట్ సైడ్ సోర్స్ లో ఇవ్వాలి, 11 నాన్ ఎసెన్షియల్ అంటారు. అంటే అవి ఫుడ్ నుండి కాకపోయినా మన బాడీలోనే ఆటోమేటిక్ గా తయారు చేస్తుంది. ఈ 9 అండ్ 11 23 రకాల ఎమినో యాసిడ్స్ కలిస్తే ఒక ప్రోటీన్ స్ట్రక్చర్ తయారవుతుంది. అంటే ప్రోటీన్ స్ట్రక్చర్ ఎప్పుడైతే తయారవుతుందో మన ఇమ్యూన్ సిస్టమ్ ప్రొటెక్షన్ చేసుకుంటుంది అనమాట. ఎమినో యాసిడ్స్ ఏం చేస్తుంది, యాంటీబాడీస్ ని బయటికి పంపించేస్తుంది. ఒక రాజ్యం అంతా ఏం జరిగిందో యాంటీబాడీస్ ని ఎప్పుడైతే పంపిస్తుందో సెల్ మెంబ్రెయిన్ నుండి అన్నెసెసరీ వైరసెస్ ని బయటికి పంపించేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ మెకానిజం మన బాడీలో జరిగే చాలా పెద్ద రాజ్యంలో జరిగే పెద్ద యుద్ధం లాగా అనమాట. సో దీన్ని ప్రొటెక్ట్ చేసి యాంటీబాడీని బ్రేక్ డౌన్ చేసి వైరసెస్ ని బయటికి పంపించేయాలి లెక్కరైతే. లేకపోతే ఈ మైటోకాండ్రియా ఉంటుంది మన సెల్ మెంబ్రెయిన్ లో, ఇది ఒక యాంటీనా లాగా అనమాట, కనెక్షన్ ఫ్రమ్ సెల్ టు సెల్. ఎప్పుడైతే బ్యాడ్ వైరసెస్ ఎక్కువైపోయినాయో, మల్టిపుల్ వైరసెస్ అయిపోయినాయో, ఈ మైటోకాండ్రియా ఫంక్షనింగ్ కూడా స్లో అయిపోతుంది, కనెక్షన్స్ కట్ అవుతుంది. అంటే మనం ఒక చోటకి మెసెంజర్ ఉంటుంది కదా, మనం ఒక జరిగితే రాజ్యంలో ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి, ఒక సెల్కి క్యారియర్ ఉంటుంది. ఏం జరుగుతుంది, లైక్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇది ఒక మైటోకాండ్రియా అనేది ఒక మెసెంజర్ లాగా ఉన్నదాన్ని, కమ్యూనికేషన్ ఎప్పుడైతే కట్ అవుతుందో ఇంకా వైరసెస్ మల్టిపుల్ అయిపోతాయి. వైరసెస్ కి ఎక్కువ బలం చేరుకుంటుంది. ఆక్సిజన్ ఎంత ఇస్తున్నా కానీ వైరసెస్ మాత్రం చాలా ఫెస్టివల్ చేసేసుకుంటుంది, మొత్తం స్ప్లాష్ అవుట్ అయిపోతుంది. మన బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ అంతా వాటర్ స్టోర్ చేసేసుకుంటుంది, నెగిటివ్ సెల్స్ అన్నిటిని. ఇంకా స్టార్ట్ అవుతుంది ఏటీపీ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ సెల్స్ ఏం చేస్తుంటే క్లోరోప్లాస్ట్, అంటే మన బాడీలో ఉన్న ఒక్కొక్క న్యూట్రియంట్ ఒక్కొక్క మెకానిజం ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్లాంట్ సెల్స్ ఏం చేస్తుందంటే కనుక ఈ అన్నెసెసరీ వాటర్ ని ఫ్లష్ అవుట్ చేసేసేయాలి. అంటే ఫైటోకాండ్రియన్ అంటే ఫైటో న్యూట్రియన్స్ అంటారు కదా, ఫైటో న్యూట్రియన్స్ ఏం చేస్తుంది, వాటర్ వేస్ట్ ని రిమూవ్ చేసేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వేస్ట్ ని రిమూవ్ చేసేయాలి. అందుకే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అంటే గ్రీన్ కలర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి అంటారు. అంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నా, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కానీ ఇవన్నీ మనకి అన్నెసెసరీ కార్బన్ డైఆక్సైడ్, అన్నెసెసరీ వాటర్ స్టోరేజ్ ని బయటికి ఫ్లష్ డౌన్ చేసేసేయాలన్నమాట. సో ఈ ప్రాసెస్ లో మనం చూసుకుంటే కనుక షుగర్ ఇచ్చాము ఇదే టైంలో ఆక్సిజన్ తో పాటు. ఇంకా ఇంకా చాలా చాలా ఫెస్టివల్ అనమాట. ఎట్లా ఉంటుందంటే మెంబ్రెయిన్ అనేది ఒక సెల్ మెంబ్రెయిన్, మన ఒక కణం యొక్క అవుటర్ ప్రొటెక్షన్. దీని తర్వాత ఎంజైమ్స్ కలుస్తాయి, న్యూక్లియస్ తో ప్లస్ అయ్యి రైబోజోమ్స్ అంటే మీకు ఎమినో యాసిడ్స్, గ్రూప్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ కలిసి నెక్స్ట్ అపరైటిస్ తో కలిసి మైటోకాండ్రియన్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇవన్నీ కలిస్తేనే ఒక సెల్ మెంబ్రెయిన్. ఇది ఒక పెద్ద మెకానిజం అనమాట మన కణాల్లోకి. వీటిల్లో ఏది హెల్దీగా లేకపోయినా, ఏది డ్యామేజ్ అయినా కానీ, ఏది అన్నెసెసరీ వైరసెస్ ఎక్కువ వచ్చి ఏ ప్రాసెస్ ని డిస్టర్బ్ చేసినా ప్రతి సెల్లో దోపిడీ దొంగలు లైక్ వైరసెస్ ఎంటర్ అయిపోతాయి. ఎప్పుడైతే వైరసెస్ అన్నెసెసరీగా ఎక్కువ ఎంటర్ అయినప్పుడు ఎపిథీలియల్ సెల్స్ ఏం చేస్తుంది అంటే కనుక, మన బాడీలో డిఫరెంట్ సెల్స్ ఉంటాయని మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాము. ఎపిథీలియల్ సెల్స్ టైట్లీ అటాచ్ టు వన్ అనదర్. అండ్ నర్వస్ సెల్స్ ఏం చేస్తుంది, స్పెషలైజ్డ్ ఇన్ కమ్యూనికేషన్. మజిల్ సెల్స్ ఏం చేస్తుంది, కాంట్రాక్షన్, మనకు మూమెంట్ ఉండడానికి మజిల్ సెల్స్ కావాలి. కనెక్టివిటీ టిష్యూ సెల్స్, ఇవన్నీ ఎపిథీలియల్ సెల్స్ టైట్లీ అటాచ్ టు వన్ అనదర్ అనమాట, థిక్ గా ఉంటుంది. ఇవన్నీ 4 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి మన బాడీలో. ఈ సెల్స్ అన్ని హెల్దీగా లేకపోతే జనరల్ గా ఎప్పుడైతే అన్ని సెల్ మెంబ్రైన్స్ లోకి వైరస్ అటాక్ అయినప్పుడు గ్రూప్ ఆఫ్ వైరసెస్ కలిపి సెల్ ని డెడ్ చేసేస్తాయి, లోపల సెల్ ని చంపేస్తాయి. గ్రూప్ ఆఫ్ సెల్స్ చనిపోయి మన బాడీలో ఎక్కువ కాలం ఉంటే కనుక దట్ లీడ్స్ టు క్యాన్సర్. సో ఎందుకు క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే కనుక కేవలం మనం తినే ఫుడ్, అన్హెల్దీ ఫుడ్, న్యూట్రిషన్ లేకపోవడం వల్ల, ఏం తింటున్నా మన క్లారిటీ లేకపోవడం వల్ల, దాన్ని ఎప్పటికప్పుడు యాంటీబాడీస్, న్యాచురల్ ఇమ్యూన్ సిస్టమ్ పాడు చేసుకొని బయట నుండి ఆర్టిఫిషియల్ థింగ్స్ తీసుకుంటే నవేడేస్ మనం గాల్ బ్లాడర్ స్టోన్స్, అక్కడ స్టోన్స్, ఇక్కడ స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్,
ఇవన్నీ ఎందుకు ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వటం, ఇవన్నీ ఎందుకు ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది అంటే కనుక బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ వైరసెస్ సెల్స్. ఈ సెల్స్ ఏం చేస్తున్నాయి అంటే బ్యాడ్ థింగ్స్ అన్ని స్టోర్ చేసేసుకుని సెల్స్ ని ఒక చోట డెడ్ సెల్స్ చేసేస్తున్నాయి. అందుకే మనకి నవేడేస్ ప్రతి 10లో కూడా 2-3కి క్యాన్సర్స్ వినిపడే ఛాన్సెస్ అంటే ఫ్యూచర్ లో ఇండియా నెంబర్ 1 క్యాన్సర్ కంట్రీ అవబోతుంది. అండ్ క్యాన్సర్స్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చేసినాయి. ఇవన్నీ రాకుండా ఉంటుంటే సెల్యులార్ లెవెల్లో మనం హెల్త్ రికవరీ చేసుకుంటున్నాం, అంటే ప్రివెన్షన్ చేసుకుంటున్నాం, ముందు జాగ్రత్త తీసుకుంటున్నాం. దీనికి కావాల్సిన న్యూట్రిషన్ సపోర్ట్ ఎలా ఉంది అంటే 1980లో అంటే 46 సంవత్సరాల క్రితం అసలు ఇక్కడ మనకి చాలా చోట్ల డెవలప్మెంటే లేని చోనప్పుడే ఈ మన కంపెనీ ఫౌండర్ మార్క్యూస్ గారు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు, సెల్యులార్ న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్. సెల్యులార్ న్యూట్రిషన్ వల్ల మనకి పీపుల్ లైఫ్స్ చాలా చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం 100,000 కణాలు ఉంటాయి, ప్రతిరోజు కొన్ని పుడతాయి కొన్ని చనిపోతాయి. సో పొద్దున్నే పుట్టేటప్పుడు ఎలాంటి న్యూట్రిషన్ ఇస్తున్నాం? పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, ఇడ్లీ దోశ ఆయిల్ పిండి ఇచ్చి ఆ సెల్స్ని చంపేస్తున్నామా? విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఇచ్చి ఆ సెల్స్ని బతికిస్తున్నామా? అది ఇంపార్టెంట్. సెల్స్ని ఎప్పుడైతే బతికిస్తామో సెల్స్ హెల్దీ టిష్యూస్ తయారు చేస్తాయి, హెల్దీ టిష్యూస్ హెల్దీ ఆర్గాన్స్ అవయవాలు తయారవుతాయి. హెల్దీ అవయవాలు ఉంటే హెల్దీ హ్యూమన్ బాడీ ఉంటుంది. అందుకే ఎన్ని ఇయర్స్ వచ్చినా యాంటీ ఏజింగ్గా ఉండటానికి, ఫిట్ అండ్ హెల్దీగా ఉండటానికి అన్నీ కలిస్తేనే మన హ్యూమన్ బాడీ తయారవుతుంది అనమాట. సో ఈ సెల్యులార్ న్యూట్రిషన్లో వేరేస్ ఇప్పుడు ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ 95+ కంట్రీస్లో వెయిట్ మేనేజ్మెంట్కి సపోర్ట్ అవుతుంది, టార్గెటెడ్ న్యూట్రిషన్, డైజెస్టివ్ హెల్త్, హార్ట్ హెల్త్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇమ్యూన్ హెల్త్, ఉమెన్ హెల్త్, మెన్ హెల్త్, హెల్దీ ఏజింగ్, చిల్డ్రన్స్ హెల్త్, ఇట్లా చూసుకుంటే స్కిన్ అవుటర్ న్యూట్రిషన్, ఇట్లా అన్నిటికీ కూడా న్యూట్రిషన్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్గా సెల్యులర్ న్యూట్రిషన్ తయారైందంటే ఇట్స్ సీడ్ టు ఫీడ్ టెక్నాలజీ అనమాట. గ్రేట్ హార్వెస్టెడ్ ల్యాండ్ ఫార్మర్స్ తీసుకొని చాలా టాప్ హై క్వాలిటీ సాయిల్ టెస్ట్, సీడ్ టెస్ట్ దగ్గర నుండి ఇన్ లెవెల్ బై లెవెల్ న్యూట్రిషన్ బేస్డ్ టెక్నాలజీ and rigorous testing in quality and controlling, and at the same time a blending, packaging, manufacturing ప్రతి లెవెల్లో ఎక్కడ డ్యామేజ్ రాకుండా అంటిల్ అన్లెస్ మన క్లాస్లోకి వచ్చి సర్వ్ అయ్యేదాకా కంటామినేటెడ్ అవ్వకుండా హై క్వాలిటీ మానిటరింగ్ జరుగుతుంది, హై క్వాలిటీ ప్రోడక్ట్స్ డెలివరీ చేస్తుంది. అంటిల్ అన్లెస్ మనం బాటిల్ ఓపెన్ చేసి చేత్తో వేసుకునేదాకా ఎక్కడ కంటామినేటెడ్ అవ్వకుండా ఎవ్రీథింగ్ 151 టైమ్స్ క్లినికల్లీ టెస్ట్ చేస్తూ విగరస్ టెస్ట్ చేసి మన దాకా ఇంత సెల్యులర్ న్యూట్రిషన్, అందుకే ఇన్ని ఇయర్స్ నుండి యొక్క నాట్ 1% కూడా రిమార్క్ లేకుండా బెస్ట్ న్యూట్రిషన్ ఇవ్వడం జరిగింది. సెల్యులర్ న్యూట్రిషన్ విత్ పర్సనల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడం వల్లే హెర్బల్ లైఫ్ డెలివరీ ఆప్టిమమ్ న్యూట్రిషన్ టు యువర్ బాడీ. 6 ఎలిమెంట్స్ మనం హెల్దీగా ఉండాలంటే అఫ్కోర్స్ హైడ్రేషన్, వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ అండ్ ఫైటోన్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్సింగ్ అందాలి. వాట్ ఆర్ స్ట్రెంగ్త్ ఇన్ హెల్త్ సెల్యులర్ న్యూట్రిషన్ అంటే ఎస్ న్యూట్రిషన్ 80% ఉండాలి, 20% ఎక్సర్సైజెస్, రెండు కలిస్తేనే 100% రిజల్ట్స్. 80% న్యూట్రిషన్లో ఫస్ట్ ప్రోటీన్ ఇంపార్టెంట్. ప్రోటీన్ ఈస్ ద ఫస్ట్ న్యూట్రియంట్. ప్రోటీన్ అంటేనే లాటిన్ లో మొదటిది అని. మొదటిది మన కణం, మన సెల్ తయారవ్వాలి, సెల్ మెంబ్రెయిన్ ప్రొటెక్షన్ ఉండాలి, సెల్లో 23 అమినో యాసిడ్స్ అందినప్పుడే ఒక ప్రోటీన్ స్ట్రక్చర్ తయారవుతుంది. 23 అమినో యాసిడ్స్ ఎందులో దొరుకుతుంది అంటే ప్రోటీన్ ఫుడ్లో దొరుకుతుంది. సో ప్రోటీన్ ఈస్ ద ఫస్ట్ కాంపోనెంట్, యాక్ట్స్ లైక్ ఎ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ. ఇటుక